పూసే సింతలుగా సేవో లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి భలే చిరుకు గురిసి పుడమి మురిసే ఓ లాలి గుమ్మడి ఓ లాలి ముద్దుల గుమ్మడి. రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మను ఆటపాటలతో జోరుగా జరుపుకున్నారు ఆడబిడ్డలు. తెలంగాణకే సొంతమైన పూల పండుగను ఊరువాడ వేడుకగా చేసుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి భక్తి శ్రద్ధలతో ప్రకృతిని కొలుస్తూ ఆడిపాడారు. రోజులు జరిగే బతుకమ్మ ఉత్సవాలను రోజుకో పేరుతో పిలుస్తారు. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. రోజుకో పేరుతో అమ్మవారిని పేర్చి కొలుస్తారు. తొలి రోజు పూల పండుగను ఎంగిలి పూల బతుకమ్మగా కొలిచిన ఆడపడుచులు రెండో రోజు బతుకమ్మను అటుకుల బతుకమ్మగా ఆటపాటతో కొలుస్తారు మన ఆడబిడ్డలు. చిన్ని మా బతుకమ్మ చిన్న రక్క బతుకమ్మ దాది మా బతుకమ్మ దామెర మొక్కల బతుకమ్మ తంగిడి పువ్వులు తడతడ మెరిసే వాడవాడంతా ఓ పూల వనమాయే ప్రతి ఊరు. 9 రోజులు బతుకమ్మ సంబరాలు ఏ రోజు కారోజే ప్రత్యేకమన్నట్టుగా సాగిపోతుంటాయి. పండుగలో రెండో రోజు అటుకుల బతుకమ్మను అశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ అటుకుల బతుకమ్మను చిన్న పిల్లలు చేస్తుంటారు. పచ్చని పల్లె పచ్చని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఉచ్చి ముగ్గులు పెట్టింది అందాల బొడ్డమ్మ. బతుకమ్మ పండుగ రెండో రోజు కావడంతో 2 వరసలతో బతుకమ్మను పేరుస్తారు. ఉదయాన్నే లేచి తలంటూ స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసిన తర్వాత బతుకమ్మ కోసం తెచ్చిన పూలతో అటుకుల బతుకమ్మను పేరుస్తారు. బతుకమ్మ అమరికలో తంగేడు గునుగు పూలు తప్పనిసరిగా ఉండేటట్లు చూసుకుంటారు. బతుకమ్మను పేర్చిన అనంతరం గౌరమ్మను కూడా తయారు చేస్తారు. రెండో రోజు బతుకమ్మ వేడుకల్లో పెద్దల కంటే పిల్లలే సందడిగా పాల్గొంటారు. అలా మన పండుగ సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాల చేతులకి చేరుతుంది. పూలతో పూజ, అటుకులతో ఆరాధన, ఇదే అటుకుల బతుకమ్మ విశిష్టత. ఈ రోజు అమ్మవారికి అటుకులు నైవేద్యంగా సమర్పించడం వల్లే ఈ పండుగకు అటుకుల బతుకమ్మనే పేరొచ్చిందని పెద్దలు చెప్తుంటారు. పిల్లల ఆనందానికి తెరలేపే పండుగ అటుకుల బతుకమ్మ. ఈ రోజు పిల్లల ఆటపాటలతో ఊరు వాడంతా కోలాహలంగా మారిపోతుంది. చిన్న చిన్న పూల గోపురాల మధ్య వయసుకు మించిన భక్తి శ్రద్ధలతో పిల్లలు చేసే సందడి చూడముచ్చటగా ఉంటుంది. ఈ రోజున పిల్లలు అటుకుల బతుకమ్మ చుట్టూ ఆడిపాడిన తర్వాత పెద్దలు వారికి ఇష్టమైన బెల్లం, అటుకులు పంచుతారు. ఈ అటుకులను పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత మహిళలు వాయినాలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇది ప్రసాదాలను ఇచ్చిపుచ్చుకోవడమే కాదు, ప్రేమలను పంచుకోవడం, సంప్రదాయాలను పంచుకోవడం. ఈ రోజు పులిహోర, పెసరపప్పు, నువ్వులు, జీలకర్రతో అటుకులు కలిపి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు. ఇది బాలికల ఆరోగ్యాన్ని కోరే ఒక భక్తి ఉత్సవం, నమ్మకం. బతుకమ్మ పూల పండుగ ప్రకృతితో కలిసి జీవించాలనే జీవన సూత్రాన్ని గుర్తు చేసే పండుగ. ఇది ఆచారమే కాదు, మన ఆరోగ్యానికి మేలు చేసే వేడుక. అందుకే బతుకమ్మ ఆట కేవలం పండుగ మాత్రమే కాదు, తరతరాలుగా వస్తున్న ఆరోగ్య సంరక్షణ విధానం. ఇది పూల బతుకమ్మ,
పోషకాల బతుకమ్మ. పూలన్నీ పులకించే మట్టి మనుషులాట పుడమినంత ఆడించే కుమర తుక్క పాట రాలే కన్నీరు నవ్వింది పూటే అక్క అందుకుంది ఉయ్యాల పాటే కష్టం చేసే చెయ్యి కాముడాటలాడే బడికి పోయే చెల్లి బతుకమ్మ నెత్తే పడి లేచే పాపలు పండు ముసలి తాతలు చేసే సంబురాలు ఈ రాజే. రెండో రోజు అమ్మవారికి ప్రసాదంగా పెట్టే అటుకులలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్లూటెన్ లేకపోవడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. చిరాసులు మోసే సిరిమాలేలో మా బండు మాలేలో అగో తీరొక్క పూలతోటి. బెల్లం, పాలు. బెల్లంలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. పాలలో కాల్షియం ఉండటం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. ఈ రెండింటి కలయిక శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. పూలన్నీ పులకించే మట్టి మనుషులాట పుడమినంత ఆడించే కుమర తుక్క పాట. పులిహోరలో ఉండే పచ్చి పులుసులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చింతపండు జీర్ణశక్తిని మెరుగుపరిచి శరీరంలోని మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. కాబట్టి బతుకమ్మ నైవేద్యాలు కేవలం సంస్కృతిలో భాగం మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడతాయి. నగరాల అందాల తనయి నాగమహల్లేలో మా తీగమహల్లేలో మమ్మో కరుణించి కాపాడు బతుకమ్మ తల్లి. తెలంగాణ సంస్కృతి ఆనవాళ్లు మన బతుకమ్మ. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మతో మన ఆడపడుచులు ఆడిపాడితే, రెండో రోజు అటుకుల బతుకమ్మ రోజున పిల్లల సందడితో ఊడు వాడంతా కోలాహలంగా మారుతోంది. రెండో రోజు నిమజ్జనం పూర్తి కాగానే మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ వేడుకకు సిద్ధమైతారు మన ఆడబిడ్డలు. నగరాల అందాల తనయి